బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై గుజరాత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అహ్మదాబాద్లోని చందోలాలో భారీ ఆపరేషన్ చేపట్టిన ప్రభుత్వం కబ్జాలు చేసిన ప్రాంతాన్ని రెండవ రోజు కూడా అధికారులు కూల్చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేసిన గుజరాత్ ప్రభుత్వం గత నెల 29న ఫస్ట్ ఫేజ్లో చందోలాలో అక్రమ నిర్మాణాలు తొలగించింది. నిన్నటి నుంచి రెండో దశ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. భారీగా పోలీసులు అలాగే ఎస్ఆర్పీఎఫ్ బలగాలను మోహరించి కూల్చివేత ప్రక్రియ చేపట్టింది. అలాగే అక్రమ నిర్మాణాల కూల్చివేతపై డ్రోన్లతో నిఘా చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంది. రైట్, ఇది అహ్మదాబాద్లోని చందోలా ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యాలు మనం బాక్స్లో చూస్తూ ఉన్నాం. సో ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత ఏ ప్రాంతాల నుంచి అక్రమంగా వలస వచ్చి ఇక్కడ ఉంటున్నారు అనే దానిపై దృష్టి పెట్టింది కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు. ముఖ్యంగా గుజరాత్లో బంగ్లాదేశ్ నుంచి దాదాపు 200 మంది వారి కుటుంబాలతో సహా అక్రమంగా నివసిస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అలాగే అక్రమ నిర్మాణాల అంశంపై కూడా గుజరాత్ ప్రభుత్వం దృష్టి సారించింది. మొదటి దశలో అనేక అక్రమ నిర్మాణాలను కూల్చేసిన గుజరాత్ ప్రభుత్వం రెండవ దశ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు పూనుకున్న విషయం చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే స్టేట్ పోలీస్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న పరిస్థితి గుజరాత్లోని చందోలా ప్రాంతంలో మనం చూస్తున్నాం. అహ్మదాబాద్ చందోలా ప్రాంతంలో బాక్స్లో చూడొచ్చు ఎన్ని జేసీబీలు అక్కడ సంసిద్ధంగా ఉన్నాయి. అక్రమ నిర్మాణాలను ఏ రకంగా కూల్చివేస్తున్నారో విజువల్స్లో కనిపిస్తోంది.